నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మనం ధర్మశాస్త్రము అనే అంశంలో మరొక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మన పాఠము ఏంటంటే పాత నిబంధన సంబంధులు, అలాగే కొత్త నిబంధన సంబంధులు. పాత నిబంధన సంబంధులు మనం ఎలా నేర్చుకుందామంటే పాత నిబంధన ఏమై ఉంది, కొత్త నిబంధన ఏమై ఉంది అంటే ఇక్కడ పాత నిబంధన గురించి రాయబడిన సంగతి ఏంటి, కొత్త నిబంధన గురించి రాయబడిన సంగతి ఏంటి, పాత నిబంధన కంటే కొత్త నిబంధన కలిగిన ఔన్నత్యం ఏంటి, పాత నిబంధన కంటే కొత్త నిబంధన కలిగిన ఔన్నత్యం ఏంటి. దాంట్లోనే రెండో భాగం ఏంటంటే కొత్త నిబంధన సంబంధాలు. కొత్త నిబంధన సంబంధాలు, ఇది మన పాఠం. అయితే మనం ఈ అంశాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఎందుకుంది, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన దగ్గర ఉన్న బైబిల్లో 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి, 2 చట్టాలు ఉన్నాయి, అలాగే 2 దేవుని జనాంగాలు ఉన్నారు. అయితే ఈ ప్రస్తుతం క్రైస్తవులుగా ఉన్న మన చేతిలో ఈ బైబిల్ ఉంది. మన దగ్గర ఉన్న బైబిల్లో ఈ 2 చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనము ఈ 2 చట్టాలని అనుసరించాలి అనేసి కొంతమంది అపోహపడుతున్నారు, పొరపడుతున్నారు. అయితే 2 చట్టాలు అనుసరించాలా లేకపోతే ఒకే చట్టమే అనుసరించాలా అనేది ఈ పాట విన్న తర్వాత విన్న వాళ్ళకి మీకే అర్థమవుద్ది. అయితే మనం పరిశీలన చేసుకుంటే బైబిల్లో ఒకటి పాత నిబంధన లేకపోతే మొదటి నిబంధన అనేది ఒకటి ఉంది, తర్వాత రెండవ నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన అనేది మరొక నిబంధన ఉంది. అయితే ఈ 2 నిబంధనల్లో నేటి క్రైస్తవులు దేన్ని అనుసరించాలి, దేన్ని అనుసరించి జీవిస్తే దేవుని చిత్తాన్ని మనం జరిగిస్తాము అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. అయితే ఇప్పుడు పాత నిబంధన కూడా బైబిల్లో ఉంది కనుక పాత నిబంధనలో ఉన్న ఈ ఆశీర్వాదాలు కానీ పాత నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలు కానీ ఇవన్నీ కూడా మనం కూడా అనుసరించాలి అనేసి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు పాత నిబంధన ఎవరికి ఇచ్చారు, కొత్త నిబంధన ఎవరికి ఇవ్వబడింది, పాత నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది, కొత్త నిబంధన అనేది ఎవరి ద్వారా ఇవ్వబడింది, ఎవరికి ఇవ్వబడింది, ఇవన్నీ మనం గతంలో నేర్చుకున్నాం, ఇంకా మనం నేర్చుకుంటానికి ముందుకెళ్దాం. వాస్తవానికి మనం పరిశీలన చేస్తే పాత నిబంధన అనేది క్రైస్తవులకి ఇవ్వబడిన చట్టము కానే కాదు, ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకి ఇవ్వబడిన చట్టము. ఇప్పుడు మొదటి పాయింట్ ఏంటంటే ధర్మశాస్త్రము. మొదటి పాయింట్ మనం నేర్చుకునే పాయింట్లు వరుసలో ముందు చదువుకున్న తర్వాత క్రమంగా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుందాం. మొదటి పాయింట్ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను, ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ అంటే రాతి పలకల మీద కానీ సిరాతో వ్రాయబడక మెత్తనైన హృదయముల అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య. అంటే మొదటి పరిచర్య దేని మీద రాయబడింది అంటే రాళ్ళ మీద రాయబడింది. రెండవ కొత్త నిబంధన అనేది దేని మీద రాయబడింది, మెత్తనైన దేవుడు వాగ్దానం చేశాడు, అలాగే అపోస్తుల పరిచర్యలో కూడా దాన్ని మనకి చూపిస్తున్నాడు, చెప్తున్నాడు. ఈరోజు కూడా మనం కాగితాల మీద రాసుకునేది కానీ హృదయాల మీద రాసుకునే పరిచర్య అని చెప్తున్నాడు. మూడో పాయింట్ అంటే పాత నిబంధన అనేది రాబోతున్న మేలుల ఛాయ కానీ నిజ స్వరూపము క్రీస్తులో, అంటే కొత్త నిబంధనలో ఉంది, క్రీస్తులో ఉంది. తర్వాత పాత నిబంధన అనేది ఏంటంటే పాత నిబంధన బాలుడు, కొత్త నిబంధన దేవుని కుమారుడు. తర్వాత ఈ పాత నిబంధన గురించి దాసి హగరు రూపకాలంకారంగా చెప్తా ఉన్నాడు. ఈ దాసి హగరు దాసి. ఆ తర్వాత స్వతంత్రురాలు శారా.
తర్వాత అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. ఏది అక్షరము ఏది ఆత్మ? ఇప్పుడు ధర్మశాస్త్రం అమల్లో ఉందంటే బైబిల్ ఏం చెప్తుంది? అక్షరము చంపుద్దంట, మరి ఆత్మ జీవింపజేద్ది అంటే ఇంకా అక్షరానికి సంబంధించిన వాడివైతే చనిపోతావు. అలాగే అందుకనే చెప్పా, ఈ పాఠమంతా వినేటప్పటికి చాలా వరకు అర్థమైపోద్ది నువ్వు దేన్ని అనుసరించాలో అనేది అర్థమైపోద్ది. ఇంకా నెక్స్ట్ శిక్షావిధికి కారణమైన పరిచర్య పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? నీతికి కారణమైన పరిచర్య. పాత నిబంధన ఏంటి? నెక్స్ట్ పాయింట్, పాత నిబంధన ఏంటి? మహిమ కలది. దానికి మహిమ లేదు అనేది చెప్పడానికి వీల్లేదు, మహిమ కలది. మరి కొత్త నిబంధన ఏంటి? అత్యధికమైన మహిమ కలది. కొత్త నిబంధన ఏంటి? అత్యధికమైన మహిమ కలది. పాత నిబంధన గురించి నెక్స్ట్ పాయింట్, 9వ పాయింట్, పాత నిబంధన ఏంటి? తగ్గిపోవునది. కొత్త నిబంధన ఏంటి? నిలుచున్నది. అది తగ్గిపోయేది, ఇది నిలిచేది. పాత నిబంధన నెక్స్ట్ పాయింట్, 10వ పాయింట్, పాత నిబంధన ఏంటి? పులిపిండి. కొత్త నిబంధన ఏంటి? పులిని పిండి. తర్వాత పాత నిబంధన గురించి మనం చూస్తే ఇది పాత బట్ట. పాత నిబంధన ఏంటి? పాత బట్ట. కొత్త నిబంధన ఏంటి? కొత్త బట్ట. నెక్స్ట్ పాయింట్, పాత నిబంధన పాత తిత్తి, కొత్త నిబంధన గురించి పాత తిత్తి. అదే కొత్త నిబంధన కొత్త తిత్తి, పాత తిత్తి, కొత్త తిత్తి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పాప మరణ నియమము. ఏది పాప మరణ నియమము? ధర్మశాస్త్రం. మరి కొత్త నిబంధన అనేది లేకపోతే అదేంటంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. అది పాప మరణ నియమము, ఇది జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞలు అందులో ఉన్నాయి. శరీరానుసారంగా నెరవేర్చే ఆజ్ఞలు ఎందులో ఉన్నాయి? పాత నిబంధనలు. ఇది నాశనము లేనికి జీవమునుకున్న శక్తిని బట్టి నియమించబడింది కొత్త నిబంధన అనేసి. ఇది పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధన సంబంధులు, కొత్త నిబంధన సంబంధులు. పాత నిబంధన సంబంధులు ఎవరంటే బాలురు, దాసుడు, బాలుడు, దాసుడు. కొత్త నిబంధన సంబంధులు కుమారులు, వారసులు. నువ్వు దాసుడిగా ఉంటావు, బాలుడిగా ఉంటావు, నువ్వే తెలుసుకోవాలి. తర్వాత పాత నిబంధన సంబంధులు దాసీ కుమారులు, కొత్త నిబంధన సంబంధులు స్వతంత్రురాలి కుమారులు. మరి పాత నిబంధన సంబంధులు వారసుడై ఉండడు, కొత్త నిబంధన సంబంధులు వారసులు. దేనికి వారసులు? వాగ్దానానికి వారసులు, అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులు. తర్వాత పాత నిబంధన సంబంధులేమో శరీరాన్ని బట్టి పుట్టినవారు, కొత్త నిబంధన సంబంధులు వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు. తర్వాత నెక్స్ట్ పాయింట్, దాస్యమును కాడి క్రింద చిక్కుకున్నవారు వీళ్ళు. ఎవరు? పాత నిబంధన సంబంధులు దాస్యం అనే కాడి కింద. ఎందుకంటే ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. చెరలో ఉంచబడినట్టు వాడు ధర్మశాస్త్రానికి లోనైన వారేనంటే. మరి కొత్త నిబంధన సంబంధులు ఏంటి? స్వతంత్రులుగా చేయబడినటువంటి వారు. నెక్స్ట్, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడాడు. తర్వాత నెక్స్ట్, ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, దానివల్ల నీతిమంతులుగా తీర్చబడలేదు. మరి కొత్త నిబంధన ద్వారా దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేర్చబడుతున్నాము. తర్వాత పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులు వాళ్ళు చనిపోవటం వలన అనేకులయ్యారు. కొత్త నిబంధనలో ఉన్నటువంటి యాజకుడు, ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు మార్పులేని యాజకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. తర్వాత పాత నిబంధన బలహీనత కలిగిన మనుషుల్ని యాజకులుగా నియమించింది, కొత్త నిబంధన కొత్త మనుషుల్ని యాజకులుగా నియమించింది. కొత్త నిబంధన పాపము లేనటువంటి నీతిమంతుడిని యాజకుడిగా నియమించింది. ఇవి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మనం ఎంతవరకు అయితే అంతవరకు. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కో పాయింట్ ఒక్కో రోజు అవుద్ది. మనం కొద్దిగా స్పీడ్గా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటి? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుకరించబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా వచ్చింది? కృపా సత్యము ఎవరి ద్వారా కలిగింది అనేసి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
అయితే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడిందంటే, ఎవరికి అనుగ్రహించబడింది అనేది మనం గతంలో నేర్చుకున్నాం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, అర్చనాచారాదులు, వాగ్దానములు వీరివి. ఆ, ఆ, పితరులు శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు అనేసి, అంటే వాగ్దానాలు, నిబంధనలు, అర్చనాచారాదులు ఇవన్నీ ఎవరి అంటే వీరు ఇశ్రాయేలీలకి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఈ కృపయు సత్యము అనేది ఎవరి ద్వారా కలిగింది అంటే యేసుక్రీస్తు ద్వారా ఎలా కలిగింది? కృప ఎలా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా ఎలా కలిగింది? మనము ఇప్పుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి మనం నీతిమంతులమని కాదు, మనము నీతిమంతులమని కాదు, కానీ ఆయన కృప ద్వారానే మన మీద ఆయన కనికరం చూపించి మన కోసము దేవుడు తండ్రిని యేసుక్రీస్తుని పంపిస్తే యేసుక్రీస్తు ద్వారా మనము ఆ కృపలోనికి ప్రవేశిస్తున్నాం, దేవుని కృపలోనికి. తర్వాత సత్యము అంటాడు. ఏంది సత్యము అంటే యేసుక్రీస్తు వాక్యమే సత్యం అంటాడు, నేనే సత్యాన్ని అంటాడు. ఇట్లా వీటి గురించి మనం నేర్చుకుందాం. అయితే ఇప్పుడు ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. దాని గురించి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. లేవికాండంలో 26వ అధ్యాయము 46వ వచనంలో, అక్కడ లేవికాండము 26వ అధ్యాయం 46వ వచనంలో అక్కడే ఉంది, యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించినటువంటి కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇది యెహోవా అంట మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకి మధ్య నియమించిన కట్టడలు, తీర్పులు, ఆజ్ఞలు ఇవే అంటున్నాడు. ఎవరికి నియమించినవి ఇవే? ఎవరి ద్వారా నియమించినవి? ఎవరిచ్చారు మోషేకి అంటే దేవుడిచ్చాడు, మోషేకి ఇచ్చాడు. మోషే ఇచ్చిందేమో ఇశ్రాయేలీలకి. ఎవరి ద్వారా ఇచ్చాడంటే మోషే ద్వారా ఇశ్రాయేలీకి ఇచ్చాడు. న్యాయాధిపతుల్లో 3వ అధ్యాయం 4వ వచనంలో, న్యాయాధిపతులు 3వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను వారు అనుసరించరో లేదో అని తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించడానికే ఆయన జనములను ఉండనిచ్చాను అంటాడు. యెహోవా మోషే ద్వారా తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలు అంటాడు. యెహోవా ఎలా ఇచ్చాడు? ఎవరి ద్వారా? మోషే ద్వారా ఇచ్చాడు. 2వ రాజులు 8వ అధ్యాయం 53వ వచనం. 2వ రాజులు 8వ అధ్యాయం 53వ వచనం. ప్రభువుకు యెహోవా, నీవు మా పితరులకు ఐగుప్తులో నుండి రప్పించినప్పుడు నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చిన నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనములందరిలో నుండి వారిని ప్రత్యేకించితివి కదా అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నీవు నీ దాసుడైన మోషే ద్వారా ప్రమాణం ఇచ్చినట్లు అంటాడు. మోషే ద్వారా ప్రమాణం ఇచ్చాడంట. తర్వాత 2వ దినవృత్తాంతాలు 33 అధ్యాయం 8వ వచనం. 2వ దినవృత్తాంతాలు 33 అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు, నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటినీ అనుసరించి నడుచుకుంటేకై వారు జాగ్రత్త పడిన ఎడలా అంటాడు. ఇక్కడ ఏమంటాడు? నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటినీ వారు అంటే మోషే ద్వారా నియమించబడింది ధర్మశాస్త్రము. ఇక కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయి, గబగబా రాసుకుంటారా? రెఫరెన్స్లు చెప్తాను. 2వ దినవృత్తాంతాలు 34:14, 2వ దినవృత్తాంతాలు 34:14, అలాగే 2వ దినవృత్తాంతాలు 35:6, 2వ దినవృత్తాంతాలు 35:6, నెహెమ్యా 9:14, నెహెమ్యా 9:14. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. ఎవరికి నియమించితివి అంటే ఇశ్రాయేలీయులకి నియమించితివి. నెహెమ్యా 10:28, నెహెమ్యా 10:28, 2వ రాజులు 21 అధ్యాయం 8వ వచనం, 2వ రాజులు 21 అధ్యాయం 8వ వచనం, నిర్గమకాండం 24 అధ్యాయం 12వ వచనం, నిర్గమకాండం 24:12, అలాగే ద్వితీయోపదేశకాండము 33:4, ద్వితీయోపదేశకాండం 33:4. ఇప్పుడు నెక్స్ట్ అందులోనే రెండో భాగం ఏంటంటే కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగింది? బి. మొదటి దాంట్లో ఏ ఇప్పుడు నేర్చుకున్నాం, మొదటి దాంట్లో బి. ఇప్పుడు కృపయు సత్యం ఎవరి ద్వారా కలిగింది అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగింది. దీనికి రిఫరెన్స్ మనం రాసుకున్నామే, ముందు దానికి కూడా రిఫరెన్స్ రాసుకోండి. ఏ దానికి? యోహాను సువార్త 17:1-17లో, యోహాను సువార్త 1:17లో అక్కడ ఏముంది? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడేను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను అంటాడు. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను.
అయితే ఈ కృపయు సత్యము అనేది మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ మనం యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసుక్రీస్తు అన్న మాట ఏంటి? నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని. ఆయన సత్యము, ఆయన మార్గము, ఆయన జీవం అంటే మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి? నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి ఎక్కిపోలేడు. అందుకనే యేసుక్రీస్తు ఏమంటాడు? నా యందు పాపం ఉన్నదని ఎవడు స్థాపించును, నేను సత్యము చెప్పుతున్నాను, మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యము చెప్తున్నా. చెప్పేదేంటి? యేసుక్రీస్తు చెప్పేది సత్యము చెప్తున్నాను అంటాడు. యేసుక్రీస్తు చెప్పేది సత్యము. తర్వాత ఏది? యోహాను సువార్త 8:46లో, యోహాను సువార్త 8:46లో, ఇందాక యోహాను సువార్త 14:6 ముందుది, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని 14. అలాగే యోహాను సువార్త 18:37లో మనం చూసుకుంటే, అందుకు పిలాతు నువ్వు రాజువా అని ఆయన అడగగా యేసు నువ్వు అన్నట్టు నేను రాజునే అని చెప్పాడు. అని చెప్పి ఏం చెప్తున్నాడు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటానికి నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని అంటాడు. ఎందుకు వచ్చా అంటే సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అంటాడు. అంటే యేసుక్రీస్తు చెప్పే మాట ఏంటంటే సత్యము. అంటే యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎవరి మాటలు? యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఎవరు చెప్పంటే చెప్పాడు? ఎవరి మాటలు చెప్పాడు అంటే తండ్రి మాటలు. అంటే తండ్రి ఎలా మాట్లాడేవాడు? పూర్వకాలంలో నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. అంటే కుమారుని ద్వారా మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో అవి సత్యము. హెబ్రీ పత్రికలో 1:1-2 వచనం, హెబ్రీ పత్రిక 1:1-2 వచనాల్లో, పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధములుగా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మాట్లాడాను అనేసి అక్కడ రాయబడి ఉంది. అలాగే మనం పరిశీలన చేస్తే అపోస్తలుల కార్యాల్లో 10:36 వచనంలో కూడా మనం చూసుకుంటే, 10:36 వచనంలో అక్కడ ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు. ఆయన ద్వారా దేవుడు ఏం పంపించాడు? సమాధానకరమైన వర్తమానాన్ని. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఎవరు ప్రకటించారు? ప్రకటించింది యేసుప్రభువే. కానీ ఇక్కడేంటి? ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, అంటే దేవుడు ప్రకటించాడు. ఇందాక కూడా మనం హెబ్రీ పత్రిక చూసుకున్నాం. దేవుడు మాట్లాడాడు. ఎవరి ద్వారా మాట్లాడాడు? కుమారుడు. ఇక్కడ కూడా దేవుడు ప్రకటించాడు. ఎవరి ద్వారా ప్రకటించాడు? ఇక్కడ మనం చూద్దాం. సో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని చెప్పి ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి, ఆయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకి పంపిన వర్తమానమును మీరు ఎరుగుదురు అంటాడు. అందుకని యేసుక్రీస్తు ఏమంటున్నాడు? నేను సత్యాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చా. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చెప్పడానికి వచ్చా. నీ వాక్యమే సత్యము. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే హెబ్రీ పత్రిక 2:2-3 వచనాలు, హెబ్రీ పత్రిక 2:3-4 వచనాల్లో, హెబ్రీ పత్రిక 2:3-4 వచనాల్లో ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము అని చెప్పి అట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విన్న వారి చేత మనకు దృఢపరచబడింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏముంది? అట్టి రక్షణ ఎప్పుడు ఆరంభమైందంట? ప్రభువు బోధించడం చేత ఆరంభమైంది. అయితే ఈ ప్రభువు బోధించింది ఎవరి మాటలు? తండ్రి అయినా దేవుడి మాటలు. మరి తండ్రి అయిన దేవుడి మాటలు యేసుక్రీస్తు కొన్ని సంగతులు చెప్పాడు, కానీ ఇంకా అన్ని సంగతులు చెప్పలేదు. ఎందుకు అంటే మీరు సహించలేరు. ఏదో భూ సంబంధమైన సంగతులు మీరు చెప్తుంటేనే మీకు అర్థం కావట్లేదు, పరలోక సంబంధమైన సంగతులు ఇంకా మీకు ఎలా అర్థమవుతాయి అని చెప్పేసి, మరి ఆ సంగతులు మాకు ఎలా వెళ్తాయి అంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు నేను పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆయన కూడా తనంతట తానే ఏమీ బోధించడు. యేసుక్రీస్తు తనంతట తానే ఏమీ బోధించడు. ఎవరి మాటలు చెప్తున్నాడు?
ఇంకా యోహాను సువార్తలో ఇంకా కొన్ని వచనాల్లో మనం చూస్తే నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాడు, నా అంతటి నేనే మాట్లాడలేదు, నేనేం మాట్లాడడం వలన ఆయన దగ్గర నేర్చుకుని నేను బోధిస్తున్నాను అని యేసుక్రీస్తు చెప్పాడు. మరి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఎవరి సంగతులు చెప్తాడంటే ఆయన తనంతటి తానే ఏమీ బోధించక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియదు. ఎవరి దగ్గర వింటాడు పరిశుద్ధాత్ముడు? ఆయన నా వాటిలోంచి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అని చెప్పి, తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోంచి తీసుకుని మీకు తెలియజేయనని నేను మీతో చెప్పితిని. యోహాను సువార్త 16 అధ్యాయం 12 నుంచి 15 వచనాలు, 12 నుంచి 15 వచనాలు. కాబట్టి ఈ వచనాలను బట్టి మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు తండ్రి వాక్యాన్ని తీసుకొచ్చి చెప్తూ ఉంటుంటే, అంటే క్రీస్తు కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది అంటే యేసుక్రీస్తు ద్వారా కలిగిన ఆ కృపా సత్యమే ఎక్కడుంది అనేసి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. కృపయు సత్యమే ఎక్కడుంది? ఇప్పుడు మనం దేన్ని అనుసరించాలి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో క్రీస్తు ఈ ఇశ్రాయేలీయులకి చెప్పిన బోధన మనం అనుసరించాలా, లేకపోతే కృపయు సత్యం అనేది ఎక్కడుంది? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే క్రీస్తు బోధ ఏది అంటే యేసుక్రీస్తు బోధ ఏది అని మనం పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు బోధించాడు ఇశ్రాయేలీయులకి, అప్పుడు అన్ని జనులకి కాదు బోధించింది. ఎందుకంటే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని లోబడి జీవించాలి కనుక, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది కనుక, ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఇశ్రాయేలీయులకు బోధించవలసినటువంటి బోధన అన్ని జనులకు బోధిస్తే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వాడు అవుతాడు కనుక యేసుక్రీస్తు ఆ కాలంలో ఇశ్రాయేలీలకు బోధించాడు. అయితే ఇప్పుడున్న కాలంలో క్రైస్తవులు దేన్ని అనుసరించాలి, ఏది క్రీస్తు బోధ అనేది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ఏదైతే బోధించాడో ఆ బోధించిన సంగతులు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ అవసరం ఉన్న సంగతులు సర్వసత్యం ఎవరి ద్వారా సంఘానికి బోధించబడుద్ది అంటే పరిశుద్ధాత్మ ద్వారా బోధించబడుద్ది. అందుకనే మనం చూసుకుంటే 1 పేతురు 1:12 అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపరచబడిన ఈ సంగతుల విషయమై. సువార్త ఎవరు ప్రకటించారు? పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్ముని ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలియపరచబడిన ఈ సంగతుల విషయమై. పరలోకం నుండి పంపబడ్డ యేసుక్రీస్తు అది చెప్పాడు. ఆయన జీవించిన కాలంలో యేసుక్రీస్తు చాలా సంగతులు చెప్పాలి, కానీ ఇప్పుడు చెప్పను, ఎందుకంటే సహించలేరు. నేను వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ పంపిస్తాను, ఆయన నా వాటిలో తీసుకుని మీకు బోధిస్తాడు, నన్ను మహిమపరుస్తాడు అని చెప్పాడు. అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపించాడు. ఆ పంపించబడిన పరిశుద్ధాత్మని ద్వారా అపోస్తలులు ఏం చేశారు? సువార్తను ప్రకటన చేశారు. కాబట్టి ఇప్పుడు అపోస్తలులు ప్రకటించిన సువార్త ఏంటి అంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్సీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి ఈ బోధ ఏ బోధ? పరిశుద్ధాత్మ బోధ లేకపోతే అపోస్తలుల ద్వారా ప్రకటించబడిన బోధ? చాలామంది అపోహపడుతున్నారు. ఏంటంటే అవి పౌలు చెప్పిన మాటలండి, మనకి యేసుక్రీస్తు చెప్పిన మాటలే మనం ఫాలో అవ్వాలి అంటున్నాడు. పౌలు చెప్పిన మాటలు తక్కువ అనుకుంటున్నారు వీళ్ళు. పౌలు ద్వారా చెప్పబడిన పౌలు ఎవరి ద్వారా చెప్పాడు? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్ముడు ఎవరు బోధన బోధించాడు? యేసుక్రీస్తు బోధన బోధించాడు. కాబట్టి ఇప్పుడు పౌలు చెప్పిన మాటలు ఎవరి మాటలు? యేసుక్రీస్తు మాటలు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు తనంతట తానే ఏమీ బోధించాడు, వేటిని వింటాడో వాటినే బోధిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా పౌలు బోధించిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ క్రీస్తు బోధ. క్రీస్తు బోధ ఎవరిది? తండ్రి బోధ. కాబట్టి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక, అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలంటే 4 సువార్తల్లో సంగతులు అనుకుంటున్నారు వీళ్ళు. ఈ పత్రికలు వాళ్ళకి రాసిన ఉత్తరాలు ఇవి మనకిద్దు అనేసి 4 సువార్తలు చెప్పుకుని పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు 4 సువార్తలు ఏ కాలానికి సంబంధించినవి? ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారి జీవిత చరిత్రకి సంబంధించిన కాదది. అంతేగాని క్రైస్తవులు అనుసరించవలసినటువంటి చట్టం కాదు. క్రైస్తవులు అనుసరించవలసిన చట్టమే ఏది అంటే
క్రీస్తు బోధ. ఏది క్రీస్తు బోధ అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నారు. అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. యేసుక్రీస్తే చెప్పాడు. అప్పుడే చాలా సంగతులు చెప్పాలి మీకు, ఇప్పుడు చెప్పనని. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు మీకు బోధిస్తాడు అని చెప్పాడు. మరి పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. పరిశుద్ధాత్ముని ద్వారా అపోస్తులు ప్రకటన చేశారు. ఈ బోధ ఎవరిదంటే క్రీస్తు బోధ. అందుకనే ఇక్కడ క్రీస్తు బోధ ఏందో నిలిచి ఉండే దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు తండ్రిని అంగీకరించవాడు. ఆ బోధ ఏందో నిలిచి ఉన్నవాడు తండ్రిని కుమారుని అంగీకరించి. అందుకనే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇది ఏ సువార్త? ఈ సువార్త ఏది? మనం కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది కదా. యేసుక్రీస్తు ద్వారా కలిగిందంటే ఈ సువార్త వలన ఏం తీసుకొచ్చాడు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి? జీవము, అది ఆ క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన తీసుకొచ్చాడు. ఈ సువార్త ఏది అంటే ఈ సువార్తను గురించి రాసింది ఏంటంటే కృపా సువార్త అనేసి బైబిల్ చెప్తుంది. కృపా సువార్త అంటే చూద్దాం. అపోస్తల కార్యాల్లో 20వ అధ్యాయము 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట ఏందో నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపు వలననే నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైన దానికి ఎంచుకోలేదు. కృపా సువార్త అంటాడు. ఏది? కృప సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిన కృపా సువార్త. కృప అంటే ఏంటి? కృప సువార్త. ఈ యేసుక్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేవటం బట్టి ఏం తీసుకొచ్చి జీవము అక్షయత వెలుగులోని తీసుకొచ్చాడు. సువార్త ద్వారా వెలుగులోని తీసుకొచ్చాడు. ఈ సువార్త అనేది ఏంటంటే కృపా సువార్త. కాబట్టి కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగను. సత్యం ఎవరు? నేనే సత్యాన్ని నేనే జీవాన్ని అంటాడు. నా యందు పాపం ఉందని ఎవరు సహించగలరు, చెప్పగలరు? నేను సత్యమును గురించి చెప్పుతున్న వీళ్ళ మీరు ఎందుకును నన్ను నమ్మరు అంటాడు. అయితే నేను మీతో సత్యమునే చెప్పుతున్నాను. నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనం, వెళ్ళని వెళ్ళిన ఆదరణకర్త మీ దగ్గరికి రాడు అని చెప్తున్నాడు. అందుకు పిలాతు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? పిలాతు నీవు రాజువా అని ఆయన అడిగినప్పుడు అతడు అడుగ్గా యేసు అంటున్నాడు, నీవు అన్నట్టు నేను రాజునే అని చెప్పుకుంటూ వచ్చి ఇంకో అద్భుతమైన సంగతి చెప్పాడు. సత్యముల గురించి నేను సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని అంటాడు. అలాగే మనం చూసుకుంటే ఈ సత్యం అంటే ఏది? ఇందాక కృప అంటే ఏంటి? సువార్తను. ఇప్పుడు సత్యం అంటే ఏంటి? ఇది కూడా సువార్త. కృప సువార్త, సత్యము సువార్త. ఇప్పుడు మనం చూద్దాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్కయు సమస్త భక్తిహీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది అంటాడు. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 18. దుర్నీతి చేత సత్యమును అడ్డగిస్తున్నారంట. సత్యం అంటే అర్థం ఏంటి? ఇక్కడ దేన్ని అడ్డగిస్తున్నారు? వాక్యాన్ని అడ్డగిస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. ఇక్కడ సత్యం అంటే ఏంటి? సువార్తను దుర్నీతి చేసి సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. అలాగే రోమపత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, రోమా 1:25లో అట్టి వారు దేవుని సత్యమును అసత్యముగా మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును సేవించిరి. సత్యమునకు ప్రతిగా అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. దేవుని సత్యం అంటే ఏంటి? వాక్యము, సువార్త. ఇక అలాగే 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ 14వ అధ్యాయం 6వ వచనం. సహోదరులారా ఆలోచించుడి, భాషలతో మాట్లాడుతూ నేను మీ యొద్దకు వచ్చి సత్యమును బయలుపరచబడవలననే అయినను జ్ఞానోపదేశము చేయవలనైనను ప్రవచింపవలనైనను బోధింపవలనైనను మీతో పోయిన ఎడల అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సత్యమును బయలుపరచబడవలననే అంటాడు. సత్యాన్ని బయలుపరచాలంటే వాక్యాన్ని. తర్వాత 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయము 10వ వచనం. అక్కడ అంటాడు, క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతమయందు నేనేలాగూ పడక క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేనేలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము
కాదు అంటాడు. క్రీస్తు సత్యము నా యందు ఉండటం వలన అంటే ఏముంది? క్రీస్తు సత్యము నా యందు ఉండటము అంటే అర్థమేంటి? వాక్యము సువార్త నా యందు ఉండటం వలన. అలాగే 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. 2 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఏమంటున్నారు? మేము సత్యమునకు విరోధముగా ఏమీ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము అంటాడు. సత్యానికి విరోధంగా అంటే అర్థమేంటి? ఇక్కడ సత్యం అంటే అర్థమేంటి? వాక్యానికి విరోధంగా, సువార్తకు విరోధంగా ఏమి చేయము అంటున్నాడు. ఇంకా గల్తీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, గల్తీ 2:5 అక్కడేముంది? ఇంకా క్లియర్గా చెప్తున్నాడు. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు? సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అంటాడు. ఇక్కడ కూడా ఇంకా క్లారిటీ చెప్పాడు. సువార్త సత్యము అని చెప్తా ఉన్నాడు. తర్వాత గల్తీ 2:14 అక్కడ వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకున్న పోవుట నేను చూసినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా అనేసి అక్కడ చెప్తా ఉన్నాడు. ఈ దేని ప్రకారం నడుచుకోవట్లేదంట? సువార్త సత్యము చొప్పున అంటాడు. టోటల్గా సువార్త సత్యము అంటే ఏంటి? సత్యాన్నే చెప్పడానికి వచ్చా. దేవుడు ఏం పంపించాడు? యేసుక్రీస్తు ద్వారా సమాధానకరమైన సువార్త, రక్షణ సువార్త ఇవన్నీ పంపించాడు. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రకటన చేశాడు. ఎలా ప్రకటన చేశాడు? పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలుల చేత ప్రకటన చేశాడు. ఈ ప్రకటన చేసింది ఏంటి అంటే సువార్త సత్యము. కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, రాసుకోండి. ఎఫ్సీ పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలోనూ ఎదుగుదము. ప్రేమ కలిగి సత్యము చెప్పుతూ. ఎఫ్సీ పత్రిక 4:15. ఇప్పుడు నెక్స్ట్ ఎఫ్సీ పత్రిక 4:15, ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల అంటాడు. ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరెలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు అంటాడు. అంటే ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశింపబడిన ఎడల అంటాడు. ఉపదేశింపబడాలి. ఏదో ఉపదేశించబడాలి? సత్యము ఉపదేశించబడాలి. సత్యం అంటే ఏంటి? సువార్త లేకపోతే వాక్యము. తర్వాత కొలసి 1:5-6 వచనాలు. కొలసి 1:5-6 వచనాలు. 1వ అధ్యాయం 5-6 వచనాలు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన అంటాడు. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుతూ వ్యాపించుతున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించి నా నాటి నుండి మీలో సైతము ఫలించుతూ వ్యాపించుతున్నది. సత్యముగా గ్రహించిన నాటి నుండి ఈ సువార్త ఇక్కడ అంటాడు సువార్త సత్యమును గురించిన బోధ వలన అంటాడు. ఇంకా 1 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చటికే నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను. దేని విషయంలో బోధకుడు అంటాడు? విశ్వాస సత్య విషయంలో అన్ని జనులకు బోధకుడుగాను నియమించబడితేనే పౌలు నియమించబడ్డాడు. దేని విషయంలో నియమించబడ్డాడు? విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడుగా. ఏం బోధించాలి? విశ్వాస సత్యాలను బోధించాలి. ఏది విశ్వాసము, ఏది సత్యము? విశ్వాసమే సువార్తను అంటే ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా. కృపయు సత్యమును ఎవరి ద్వారా కలిగింది? మనం ఒక మాట చదువుకుంటున్నాం కానీ దాని అర్థం ఎంత ఉంది? ఆ ఒక్క మాటే చదువుకుంటున్నా, ఒకటే చెప్పుకుంటున్నాం. ఎంతవరకు ఇంకా డీప్గా వెళ్ళాలి, కిందకి రాలి. ఇప్పుడు కృపయే సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగిందంటే ఎలా కలిగింది? బోధలో కలిగిందా లేకపోతే క్రీస్తు బోధలో కలిగిందా? కృపయు సత్యము అనేది ఈ సత్యం ఏంటి? సత్యము కృప ఏంటి? కృప అనేది ఎక్కడ బయలుపరచబడింది? సత్యం అనేది ఎప్పుడు వెలుగులోనికి వచ్చింది? ఎవరి ద్వారా ప్రకటించబడింది? అంటే పరిశుద్ధాత్ముని క్రీస్తు బోధ పరిశుద్ధాత్ముని చేత అపోస్తుల ద్వారా ప్రకటించబడింది. ఇదే కృపా సువార్త అనేసి పౌలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇంతవరకు మనకు అర్థమైంది, ఒక పాయింట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే
ధర్మశాస్త్రం అనేది రాతి పలకల మీద మాత్రం రాయబడింది. మరి కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? మెత్తనైన హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య అంటాడు. ఇదేమో రాతి పలకల మీద రాయబడిన పరిచర్య, ఇదేమో మెత్తనైన హృదయాలు అనే పలక మీద రాయబడిన పరిచర్య. చూద్దాం చూడండి. 2 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనము, 3వ అధ్యాయము 3వ వచనం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పద్ధతి. చాలండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే 3వ వచనం. 3వ వచనంలో ఏముంది? రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక అంటాడు. అంటే ధర్మశాస్త్రము దేని మీద రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. ధర్మశాస్త్రము పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది. చూద్దాం చూడండి. ఎక్కడంటే నిర్గమకాండంలో 24వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రము దేని మీద రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. నిర్గమకాండము 24:12. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లుగా నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదనగా అంటున్నాడు. అంటే రాతి పలకలు నీకు ఇస్తాను అంటాడు. నిర్గమకాండము 31వ అధ్యాయము 18వ వచనం. నిర్గమకాండంలో 31వ అధ్యాయము 18వ వచనం. మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన పలకలను అతనికి ఇచ్చాను అంటాడు. అంటే దేని మీద రాయబడినవి? హృదయాల మీద కాదు, పలకల మీద రాయబడినాయి. అలాగే నిర్గమకాండం 32:15 వచనం. మోషే 32:15. మోషే శాసనములు గల 2 పలకలను చేతపట్టుకుని కొండ దిగి వచ్చెను. ఆ పలుకులు ఇరువైపులా వ్రాయబడి ఉన్నవి. ఇవి చెక్కబడిన ఇవి ఈ ప్రక్కన ఆ ప్రక్కన వ్రాయబడి ఉండెను అనేసి అక్కడ రాయబడింది. అంటే ఈ ధర్మశాస్త్రం దేని మీద రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, గబగబా రాసుకోండి. నిర్గమకాండం 32:16, నిర్గమకాండము 32:16, నిర్గమకాండము 34:1, 34:1, నిర్గమకాండము 34:4, నిర్గమకాండం 34:4, నిర్గమకాండం 34:28, 34:28, నిర్గమకాండం 34:29, ద్వితీయోపదేశకాండం 5:22, ద్వితీయోపదేశకాండం 5:22, ద్వితీయోపదేశకాండం 9:9, 9, 9, 10, 11, 9, 9వ అధ్యాయం 9, 10, 11, 9వ అధ్యాయం 15, 9వ అధ్యాయం 15, 9వ అధ్యాయం 17, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 15, 17, తర్వాత ద్వితీయోపదేశకాండం 10:1, ద్వితీయోపదేశకాండం 10:1, 10:2, 10:4, 14, తర్వాత మొదటి రాజులు 8:9, 8వ అధ్యాయం 9వ వచనం. నెక్స్ట్ మరి కొత్త నిబంధన అనేది దేని మీద రాయబడింది? మనం అనుకుంటున్నాము ఈ కాగితాల మీద ఉంది కొత్త నిబంధన అని అనుకుంటున్నారు. అసలు ఈ కాగితాల మీద ఉంటే మన బతుకులు మారం. నేను కాగితాల మీద రాస్తాను అనేసి దేవుడు చెప్పలా. దేవుడు ఎక్కడ రాస్తానంటున్నాడు? మెత్తనైన హృదయాల మీద దేవుని ఆత్మ. చూద్దాం చూడండి. ప్రవచనము దేవుడు ప్రవచిస్తున్నాడు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో 31-34 వచనాలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31-34 వచనము. అక్కడ మనం చదువుకున్నప్పుడు, ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నవి అంటాడు. క్రొత్త నిబంధన చేస్తాను అంటున్నాడు. చేయు దినాలు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31-34. ఇదిగో నేను ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అని చెప్పి ఇదే యెహోవా వాక్కు అంటాడు. అని చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ఇంకా క్లారిటీ ఇస్తున్నాడు. ఈ కొత్త నిబంధన అనేది
ఎప్పుడు చేస్తావు, లేకపోతే దేని తర్వాత ఈ కొత్త నిబంధన చేయబడుద్ది అనే దానికి క్లారిటీ ఇస్తున్నాడు. ఈ క్లారిటీ ఇస్తా దేని తర్వాత చేస్తాను అని అంటే ఇక్కడ అంటే అది ఐగుప్తులో నుండి వారి పితరులను రప్పించుటకే నేను వారిని చేయపట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన వంటి నిబంధన కాదు అంటే ఈ క్లారిటీ ఇచ్చేశాడు. అంటే కొత్త నిబంధన అనగానే మనం పరిశీలన చేస్తే ఒక నిబంధన పాత అంతకుముందు చేసినటువంటి నిబంధన గురించి చెప్తా ఉన్నాడు. ఆ నిబంధన ఎప్పుడు చేశాడంటే ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించటికై నేను వారి చేయి పట్టుకున్న దినమున వారి పితరులతో చేసిన నిబంధన ఒకటి, ఆ నిబంధన ఒకటి. రెండోది ఏంటి, అలాంటి నిబంధన ఈ రెండవది కాదు, అలాంటి నిబంధన ఈ రెండవది కాదు అని చెప్పుకుంటూ వచ్చే రెండో దాని విశిష్టత ఏంటి అని చెప్తా ఉన్నాడు. ఏంటంట ఇక్కడ చూద్దాం. చేసిన నిబంధన వంటిది కాదు, నేను వారికి పెనిమిటినై నన్ను వారు ఆ నిబంధనను భంగము చేసిరి, ఇదే యెహోవా వాక్కు. నేను వారి పెనిమిటిని అంటే భర్త, భర్త అంటే నాదుడు, కర్త, అధిపతి, రాజు, ఏలేవాడు, పరిపాలించేవాడు, వాళ్ళని నడిపించేవాడు. ఆయనకి లోబడి వీళ్ళు జీవించాలి. లోబడి జీవించవలసినటువంటి వారిగా ఉన్నా కూడా ఆయనకి లోబడలేదంట, భంగం చేశారు, ఆ నిబంధన భంగం చేశారు. అయితే ఇప్పుడు రెండవ నిబంధన చేస్తానన్నాడు కదా, ఆ నిబంధన గురించి చెప్తా. 33వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీల వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే అని చెప్పుకుంటా, వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద దానిని వ్రాసేదను, ఇదే యెహోవా వాక్కు అంటాడు అని చెప్పుకుంటా. 34లో నేను వారి దేవుడిని అయ్యందును, వారు నాకు జనులయ్యందురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధింతుదుము అని తమ పొరుగు వారితో కానీ సహోదరులతో కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషముల విషయమే క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకున్న గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు అంటాడు. ఇక్కడ ధర్మ విధులు అనేది ఎక్కడ రాయబడతాయి, మనకు కావాల్సింది పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది, కొత్త నిబంధన ఎక్కడ రాస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు, హృదయాల మీద రాస్తానన్నాడు. ఇదే మాట హెబ్రీ పత్రికలో మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 8-10 వచనాల్లో ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ద్వారా ఏదైతే ఆత్మ ద్వారా రాయబడిందో అదే మాటను ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ రాయబడింది. 8వ అధ్యాయం హెబ్రీ పత్రిక 8-10 వచనాలు. అక్కడేముంది, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగూ చెప్పుతున్నాడు, ప్రభువు ఇట్లనను, ఇదిగో ఒక కాలము వచ్చుతున్నది, అప్పటితో ఇశ్రాయేలీల ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను కొత్త నిబంధన చేయుదును. 9వ వచనం, అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించటికై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారితో చేసిన నిబంధన వంటి నిబంధన కాదు, ఏలైనగా వారు నా నిబంధనలో నిలవలేదు. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలీ ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ చేయబోతున్న నిబంధన ఏదనగా వారి మనసులలో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారి దేవుడిని ఎందురు, వారు నాకు ప్రజలే ఉందురు. ఇది వాగ్దానం, ఇది వాగ్దానం, కొత్త నిబంధన గురించి వాగ్దానం. మరి ఆ నిబంధన గురించి వాగ్దానం అనేది నెరవేరిందా నెరవేరలేదా అంటే నెరవేరిపోయింది. గురించి పౌలు, అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 2-3 వచనాల్లో అక్కడ చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 2-3 వచనాల్లో కొరింథీ 3వ అధ్యాయము, మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుతున్న చదువుకొనుతున్న మా పత్రిక మీరే కాదా అంటే మా పత్రిక మీరు అంటాడు. అంటే పత్రిక మీరంటే వీళ్ళు ఎక్కడ రాస్తున్నారు, మా పత్రిక మీరు అంటాడు. మనమేమో కాగితాల్లో ఉన్న చదువుకుని ఇదే చట్టం అని అనుకుంటున్నాం. అసలు చట్టం ఎక్కడ రాయబడి ఉండాలంట, హృదయాల మీద. దేని ద్వారా రాయబడి ఉండాలి, హృదయాల మీద ఆత్మ ద్వారా రాయబడి ఉండాలి, ఆత్మ ద్వారా రాయబడి ఉండాలి. ఇంకా కింద చూద్దాం, 3వ వచనం, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుతున్నారు. చూడండి, మా పత్రిక
రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములో అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు. మా పరిచర్య మూలముగా వ్రాయబడారు. వీళ్ళు రాస్తున్నారు. మనం కీర్తనల గ్రంథం చూస్తే నా నాలుక అంటున్నాడు త్వరగా వ్రాయువు అని కలమలాగా ఉందంటున్నాడు. నాలుక కలమలాగా ఉందంట. నాలుక ఎక్కడ రాస్తుంది చెప్పండి? కలం అయితే కాగితాల మీద రాస్తుంది. నాలుక ఎక్కడ రాయాలి? నాలుక ఎక్కడ రాయాలి? హృదయాల మీద రాయాలి. నాలుక హృదయాల మీద రాయాలి. కాబట్టి మనం చూస్తే ఇక్కడ ఏంటంటే మా పత్రికలు మీరే కారా అంటాడు. మా పత్రికలు మీరే కాదా? మనుషులందరూ మనుషులందరూ తెలుసుకుంటున్నారు, చదువుతున్నారు. వాళ్ళు తెలుసుకుంటున్నారు. దేన్ని తెలుసుకుంటున్నారు, దేన్ని చదువుతున్నారు? మీరే పత్రికలు అంటాడు. మిమ్మల్ని అంటే మన జీవితాలని వాళ్ళు తెలుసుకుంటున్నారు, మన జీవితాలని వాళ్ళు చదువుతున్నారు. మనం ఎలా మన క్రమము లేకపోతే నడవడిక, మన ప్రవర్తన, మన ఉద్దేశము, మన ఆలోచన, మన తలంపులు ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. మన తలంపులు ఎలా ఉన్నాయి, వాక్యానికి సరిపోయేలా ఉన్నాయి, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, లోకం కోసమేనా లేకపోతే ఇక్కడ చెప్తున్నట్టుగా ఇది శ్రేష్టమైన ప్రతివి పరసంబంధమైనది జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి వస్తుంది అనేసి పైన ఉన్న వాటిని వెతుకుతున్నావా, భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? మరి మనం మెత్తనైన హృదయాల మీద దేవుని ఆత్మ ద్వారా పరిచర్య మూలంగా జరిగించినటువంటి పత్రికలుగా మనం ఉంటే మన ప్రవర్తన, మన ఆలోచన, మన క్రియలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చదువుకుంటారు. నువ్వు వాళ్ళకి బోధించాలంటే ఎలా బోధించాలి చెప్పండి? బోధించడం అంటే వీళ్ళు వెళ్ళేసి రోడ్ల మీద హల్లెలూయా నేడు క్రీస్తు పుట్టాడు అంటాడు. సాయంత్రం వెళ్ళి మందు బాటిల్ పెట్టుకుంటాడు. సాయంత్రం వెళ్ళి అబ్బా అలిసిపోయానని మందు బాటిల్ పెట్టుకుంటాడు. అది కాదు. మన ప్రవర్తన, మన మాటలు ఎప్పటికీ ఉండాలి. అయితే దాన్ని చదువుకోవాలి వాళ్ళు. దాన్ని బట్టి తెలుసుకోవాలి. క్రీస్తు వాక్యాన్ని తెలుసుకోవాలి. ఇలా ఉంటుందా వాక్యం, ఇలా మారుస్తుందా అనేసి వాళ్ళు ఏం చేయాలి? తెలుసుకోవాలన్నారు. అందుకని ఆయన క్రీస్తు పత్రికలు ఎవరో, అది దేని మీద రాయబడింది? రాతిపల. ఇది దేని మీద రాయబడాలి? మెత్తని మీద. అందుకని అంటాడు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అంటాడు. మా పాప మరణ నియమము నుండి నన్ను విడిపించిన ఆత్మ యొక్క నియమము అనేది ఎక్కడ రాయబడాలి? హృదయాల మీద రాయబడాలి. కాగితాల్లో ఉందని బైబిల్ చూపిస్తాం కాదు, బైబిల్లోనే చదవటం కాదు. నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ఆలోచన మారిపోవాలి. అందుకనే మా పత్రికలు మీరే కదా అంటాడు. ఏంటంటే మనుషులందరూ తెలుసుకొనుచు చదువుతున్న మా పత్రికలు చదువుతున్నాం. మనం కాగితాలు తీసి చదువుతున్నాం, కానీ వీళ్ళు ఇక్కడ పౌలు చెప్తున్నాడు మా పత్రికలు మీరే కాబట్టి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుతున్న మా పత్రికలు మీరే అంటాడు. కాబట్టి మనము కేవలం నోటితోనూ మాటలతోనూ కాకుండా మన క్రియలతో మన జీవితాన్ని కొనసాగించాలి. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే పాత నిబంధనేమో ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. కొత్త నిబంధనేమో మెత్తనైన హృదయాల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడినటువంటి మా పరిచర్య అనేసి అక్కడ చెప్తున్నాడు. ఇకపోతే పాత నిబంధన గురించి మనం పరిశీలన చేస్తే నెక్స్ట్ పాయింట్, పాత నిబంధన ఏంటంటే రాబోతున్న మేలుల ఛాయయే అంటాడు. రాబోతున్న మేలుల ఛాయయే అది, కానీ నిజస్వరూపం మాత్రం కాదు. 3.3లో ఇక్కడేంటి? ధర్మశాస్త్రం అంటే రాబోతున్న మేలుల ఛాయే, కానీ నిజస్వరూపం కలిగింది మాత్రం కాదు. కాబట్టి ధర్మశాస్త్రము చేత సంపూర్ణ సిద్ధి అనేది జరగదు. ధర్మశాస్త్రము చేత సంపూర్ణ సిద్ధి, మనం పూర్తిగా నీతిమంతులం అయిపోతాం అనేది జరగని పని అనమాట. చూద్దాం చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం, ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదియే కానీ నిజస్వరూపము ఎవరిలో ఉందంట? ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము కలిగినది కాదు గనక అని చెప్పి ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారిని ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు అంటాడు. ఎందుకంటే ఇది ఛాయే.
ఛాయ కనుక దానివల్లనే నీతిమంతులైపోతారు, దానివల్ల పరిశుద్ధులైపోతారు అనేది మాత్రం కాదు. ఎందుకు అంటే ధర్మశాస్త్రము చేత ఎందుకు నీతిమంతులు ఎవరు? నీతిమంతులు ధర్మశాస్త్రము మంచిది కాదా అంటే బైబిల్లో ధర్మశాస్త్రాన్ని గురించి, ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి బైబిల్లో చాలా చక్కగా రాయబడింది. ధర్మశాస్త్రం అంటే శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నీతిగలది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది ధర్మశాస్త్రం. మరి అంత జ్ఞాన సత్య స్వరూపం, ఇంత ఔన్నత్యం కలిగిన ధర్మశాస్త్రం మరి మేలుల ఛాయ్ అంటే ఛాయ్ అయినా అంటే అవును, దానివల్ల నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. కానీ ఆ మేలుల ఛాయ్ ఎందుకు తీర్చబడలేకపోతున్నారు? ధర్మశాస్త్రం అంతా అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా తప్పిపోతున్నాడు. కాబట్టి దానివల్ల వీళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేకపోతున్నారు. అందుకనే వీళ్ళు ఇక్కడ ఏముంది, గనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెక్కకుండా అర్పించి ఒకటే విధమైన బలి వాటిని తెచ్చువారికి ఎన్నడూనూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోతుంది. ఒకవేళ సంపూర్ణ సిద్ధి కలగజేస్తే మళ్ళీ బలి అర్పించవలసిన అవసరం లేదు. అసలు బలి అర్పించేటప్పుడే పాపాలు మాటి మాటికి జ్ఞాపకం వస్తున్నాయి. బలి పశువు నెత్తి మీద చేయబెట్టి పాపాలన్నీ గుర్తు చేసుకోవాలి అన్నీ చెప్పాలన్నమాట. ఇప్పుడు మనవాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ప్రార్థన చేసినప్పుడల్లా నేను పాపిని అంటాడు. యేసుక్రీస్తు రక్తాన్ని అపవిత్రం చేస్తున్నారు మనోళ్ళు. నేను పాపిని ఎంతసేపు ఎన్ని రోజులు పాపి? క్రీస్తు దగ్గర రానప్పుడు పాపి, క్రీస్తు దగ్గరికి వచ్చి క్రీస్తుని రక్షకుడు, ప్రభు, దేవుని కుమారుడు, క్రీస్తు ద్వారా పాప క్షమాపణ అనేసి ఒప్పుకుని నమ్మి బాప్తిజం పొందిన తర్వాత ఏం జరుగుతుంది? మన పాపాలు క్షమించబడుతున్నాయి, నీతిమంతులుగా తీర్చబడుతున్నాం, రక్షణలోనికి ప్రవేశిస్తున్నాం. కాబట్టి మనవాళ్ళు కూడా ఇప్పటికీ ఏం చేస్తున్నారంటే మాటికి గుర్తు చేసుకుంటున్నారు. ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నేను పాపిని అని గుర్తు చేసుకుంటున్నారు. అంటే యేసుక్రీస్తు రక్తం యొక్క యేసుక్రీస్తు బలి, ఆయన రక్తము ద్వారా వీళ్ళకి కలిగినటువంటి ఆ మహిమ అనేది వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. అయితే పాత నిబంధన ఏంటి? రాబోతున్న మేళ్ళ ఛాయే కానీ నిజ స్వరూపం కలిది కాదు. మరి నిజ స్వరూపం ఎవరిలో ఉంది? మూడులో బి, కొలసి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనం. కొలసి 2వ అధ్యాయము 16-17 వచనాల్లో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికిని అవకాశము ఇయ్యకుడి అని చెప్పుకుంటూ వచ్చి, ఇవి రాబోతున్న వాటి యొక్క ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉంది అంటాడు. ధర్మశాస్త్రం ఏంటి? ఛాయ అంటున్నాడు. మరి నిజ స్వరూపం ఎవరిలో ఉందంటున్నాడు? క్రీస్తులో ఉంది. క్రీస్తు ద్వారా మనం పొందుకునే మహిమకి దానికి సంబంధించింది ఛాయారూపకంగా ధర్మశాస్త్రంలో ఉంది. అదే నిజ స్వరూపం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. అందుకని అంటాడు, కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవరికీ అవకాశము ఇవ్వకండి అంటే మీరు అవన్నీ అనుసరించండి అని మాత్రం కాదు. ఇక్కడ అనుసరించొద్దు. అసలు వాటిలో అవి ఛాయే. అది నిజ స్వరూపం ఎక్కడ ఉందంటే క్రీస్తులో ఉంది. కాబట్టి ఇప్పుడు నేను పండగ ఆచరిస్తాను, అమావాస్య ఆచరిస్తాను, దినాలు ఆచరిస్తాను, అమావాస్యలు ఆచరిస్తాను, ఇవన్నీ నేను చేస్తాను, బైబిల్లో ఉన్నాయి కనుక అనడానికి వీల్లేదు. ఎందుకంటే అవి ఆచరిస్తే ఎవరన్నా తీర్పు తీరుస్తారు ఎందుకు చేస్తున్నారని. కాబట్టి అసలు నిజ స్వరూపం ఎక్కడుందంటే క్రీస్తులో ఉంది. అంటే పాత నిబంధన ఛాయ, కొత్త నిబంధన నిజ స్వరూపం. నెక్స్ట్ 4, క్రీస్తు దగ్గరికి నడిపించడానికి ధర్మశాస్త్రం ఏంటి? బాలశిక్షకుడు అంట. బాలశిక్షకుడు 4.7 వచ్చిన 4a ధర్మశాస్త్రం ఏంటి? బాలశిక్షకుడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, గల్తీ 3:24 చూస్తే అక్కడ ఏముంది? కాబట్టి మనము విశ్వాసము వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. క్రీస్తు దగ్గరికి నడిపిస్తానికి ధర్మశాస్త్రం బాలశిక్షకుడే. కానీ ఎప్పటికీ బాలశిక్షకుడి క్రిందే ఉండం. మనం ఎప్పటికీ బాలశిక్ష నేర్చుకుంటూనే ఉండం. మనం చదువుకున్నవాడు BA MA చదవాలంటే ముందు ఆ చదువుకు ముందు అక్కడికి నడిపించేది ఏది అంటే బాలశిక్షకుడు. ముందు బాలశిక్షకుడు చదువుతాము, తర్వాత ఇంకా క్లాసులు పెరుగుతూనే ఉంటాయి. కానీ ప్రతిరోజు BA MA చదివినాడు మళ్ళీ బాలశిక్షకుడు పట్టుకుని వెళ్తున్నాడు అనుకోండి, బాలశిక్ష అనేది ఎవరు చదవాలి?
బేసిక్గా చదవాలి. పైకి ఎదిగిన తర్వాత, పై క్లాసులకు వచ్చిన తర్వాత అది అవసరం లేదు. అలాగే ఇక్కడ అంటారు, ఎవరి దగ్గరికి నడిపిస్తానికి ధర్మశాస్త్రం బాల శిక్షకుడు అంటే క్రీస్తు దగ్గరికి నడిపించేటంత వరకే బాల శిక్షకుడు. క్రీస్తు దగ్గర నడిపించిన తర్వాత ఇక అది అవసరం లేదు. క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమవుతాము అంటే స్వతంత్రులం అవుతాం, లేకపోతే కుమారులు అవుతాం. చూద్దాం, గల్తీ పత్రిక 4వ అధ్యాయం 3వ అధ్యాయంలోనే 25-26 వచనాలు. 25-26 వచనం. అయితే విశ్వాసము వెల్లడి ఆయన గనక ఇక బాల శిక్షకుడి కింద ఉండము అంటాడు. మరి ఎవరి కింద వస్తాం? ఎవరి దగ్గరికి వచ్చేస్తాం? క్రీస్తు దగ్గరికి వచ్చేస్తాం. విశ్వాసము వెల్లడి కాకమునుపు ఎవరికి లోబడి ఉన్నాం? అంటే బాల శిక్షకుడి క్రింద ఉన్నారు వీళ్ళు. మరి విశ్వాసం వెల్లడి అయిపోయిందంట కనుక ఇప్పుడు బాల శిక్షకుడి కింద ఉండమంటాడు. ఇప్పుడు విశ్వాసం వెల్లడి క్రైస్తవులు క్రీస్తు మరణ సువార్తను నమ్ముతున్నారు. సువార్త అంటే ఏంటి? లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపాల నిమిత్తం అప్పగించబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం తిరిగి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది సువార్త. ఈ సువార్తను గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మనం రక్షణ పొందుతాం. అయితే ఈ విశ్వాసం వెల్లడైపోయిన తర్వాత యేసుక్రీస్తు మృతులు అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానము వెల్లడైపోయింది. అబ్రహాం దేన్నైతే నమ్మాడో, దేని గురించి అయితే విశ్వాసం ఇచ్చాడో ఆ విశ్వాసము వెల్లడైందంట. ఎప్పుడు వెల్లడైంది? ఎవరిలో వెల్లడైంది అంటే యేసుక్రీస్తు పునరుద్ధానంలో వెల్లడైంది. కాబట్టి విశ్వాసము వెల్లడి అయింది కనుక ఇక బాల శిక్షకుడి కింద ఉండవు. బాల ధర్మశాస్త్రం ఏంటంటే క్రీస్తు దగ్గర నడిపిస్తారు బాల శిక్షకుడే. మరి విశ్వాసం వెల్లడైపోయిన తర్వాత ఇక బాల శిక్షకుడి కింద ఉండవలసిన అవసరము లేదు. అందుకని ఏమంటాడు 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరినీ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం బాల శిక్షకులు కాదు, క్రీస్తు దగ్గరికి వచ్చాం, దేవుని కుమారులుగా ఉంటున్నాము. నెక్స్ట్ పాయింట్, 5వ పాయింట్. అదే 5లో ఏంటంటే బాలుడు దాసుడు. బాలుడిగా ఉంటే దాసుడే కానీ స్వతంత్రుడు కాదు. బాలుడు దాసుడు. చూద్దాం, ధర్మశాస్త్ర సంబంధులు లేకపోతే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే బాలుడిగా చేస్తుంది, దాసులుగా చేస్తుంది. ఇక్కడ గల్తీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. గల్తీ 4వ అధ్యాయం 1వ వచనం. మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నింటికీ కర్త అయినను బాలుడై ఉన్నంతకాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు అంటాడు. చూడండి ఏమంటాడు, మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు అన్నింటికీ కర్త. చూడండి, వారసుడే కానీ అన్నింటికీ కర్తే. కానీ అతను ఎప్పుడు ఆ ఆస్తిని స్వతంత్రించుకోగలడు, అనుభవించగలడు? మైనారిటీ దాటాలి, పెద్దోడు కావాలి. పెద్దోడు అవ్వకపోతే అతడు ఆ ఆస్తికి అతనికే కానీ అతను అనుభవించలేడు. ఎప్పుడు అనుభవించగలడు అంటే పెద్ద అయిన తర్వాత స్వతంత్రుడు అవ్వాలి. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. మరి ఈ బాలుడై ఉన్నప్పుడు ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు ఎంత అనుభవిస్తున్నాడో ఈ బాలుడు కూడా అంతే అనుభవిస్తాడు. బాలుడికి తేడా ఏం లేదంటాడు. ఎందుకంటే ఈ బాలుడు దేనికి కర్త? అన్నింటికీ కర్త అంట. వారసుడు అన్నింటికీ కర్త అయినను బాలుడైనంత కాలం అతనికి దాసునికి ఏ భేదం లేదు. బాలుడు ఎలా ఉంటాడో దాసుడు ఎలా ఉంటాడో బాలుడు కూడా అలా ఉండాలి. అది అనుభవించడానికి లేదు. అయితే ఎప్పుడు అనిపించగలడు? పెద్దగా ఇప్పుడు ధర్మశాస్త్రము చూడండి, ధర్మశాస్త్ర సంబంధులు ఏంటి? బాలురు దాసులు. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? బాలుడిగా చేస్తుంది, దాసులుగా చేస్తుంది. నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను అంటే నువ్వు బాలుడివే, దాసుడివే. నీకు రాదు. క్రీస్తు ద్వారా పొందే మహిమ నీకు రాదు. మరి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎప్పుడు పొందుకుంటావు అని అంటే చూద్దాం. ఇక్కడ అందులోనే 2వ వచనం, తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుని యొక్కయు గృహ నిర్వాహకుని యొక్కయు అధీనంలో ఉండును. బాలుడు ఎవరి అధీనంలో ఉంటాడు? అతన్ని సంరక్షకుని యొక్కయు గృహ నిర్వాహకుని యొక్క అధీనంలో ఉంటాడు. ఎప్పటి వరకు? తండ్రి చేత నియమించబడే దినం. ఇప్పుడు మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు కూడా అనుభవించడానికి వీలు లేదు. మరి ఎవరు ఆయన్ని గైడ్ చేస్తారంటే సంరక్షకులు ఒకళ్ళు ఉండి ఆయన్ని పెంచిన తర్వాత ఆ ఆస్తిని ఆయన పేరు మీద అప్పగిస్తారు. అలాగే ఇక్కడ ఏం చెప్తాను? తండ్రి చేత నియమించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుని యొక్కయు గృహ నిర్వాహకు యొక్కయు అధీనంలో ఉండను. ఇప్పుడు సంరక్షకుడు ఎవరు? గృహ నిర్వాహకుడు ఎవరు? ఇక్కడ
సంరక్షకుడు, గృహ నిర్వాహకుడు దేని అధీనంలో ఉంటున్నారు? ధర్మశాస్త్రం అధీనంలో ఉంటున్నారు. ఎప్పటి వరకు అధీనంలో ఉంటారు? తండ్రి చేత నియమించబడే దినం వచ్చే వరకు అధీనంలో ఉంటారు. తండ్రి చేత నియమించబడిన దినం ఏది? ఈ దినము గురించే ప్రవక్తలందరూ ప్రవచించారు. అందరూ ఏ దినము? క్రీస్తు మృతుల పునరుద్ధానాన్ని గురించి ప్రవచించారు. అది తండ్రి చేత నియమించబడిన దినం. అప్పటి వరకు నువ్వు దేనికి లోబడి ఉండాలి? దేనికి లోబడి ఉంటావు? ఎప్పటి వరకు దేనికి లోబడి ఉంటావు? తండ్రి చేత నియమించబడే దినం వరకు మాత్రమే గృహ నిర్వాహకుకి, సంరక్షణకి అధీనంలో ఉంటావు. అంటే నువ్వు ధర్మశాస్త్ర సంబంధులు బాలురు. ధర్మశాస్త్ర సంబంధులు బాలురు ఈజ్ ఈక్వల్ టు దాసులు. ఈ బాలురు దాసులు ఎప్పటి వరకు బాలురుగా దాసులుగా ఉంటారు? తండ్రి చేత నియమించబడిన దినం వచ్చే వరకు. ఆ దినమేది? తండ్రి చేత నియమించబడిన దినమేది? క్రీస్తు మృతుల పునరుద్ధానం వరకు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని. మరి క్రీస్తు మృతుల పునరుద్ధానం చెందిన తర్వాత కూడా నేను ఇంకా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రాన్ని నేను అనుసరిస్తానంటే నువ్వు బాలుడిగానే ఉంటావా? దాసుడిగానే ఉంటావా? నువ్వు ఇంకా గృహ నిర్వాహకుడి యొక్క అధీనంలోనే ఉంటావా? సంరక్షణ యొక్క అధీనంలోనే ఉంటావా? ఉంటే నీకు వారసత్వం లేదు. ఉంటే దాసుడివే. నీకు దాసుడికి ఏమీ తేడా లేదు. దేవుని చేత మరి ఏర్పరచబడిన మహిమకు నువ్వు వారసుడు కాదు. అందుకనే ఇక్కడ ఏమంటాడు 3వ వచనంలో చాలా క్లియర్గా చెప్పాడు. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు లోకం యొక్క మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మనం ఎలా ఉండాలి? ఈ లోక సంబంధమైన మూలపాఠాలకు లోబడి దాసులమై ఉంటిమి. కాబట్టి మరి ఇప్పుడు పాత నిబంధన అనేది ఏంటి? పాత నిబంధన సంబంధాలు ఏంటి? పాత నిబంధన సంబంధాలు బాలురు దాసులు. బాలురికి దాసులకి మరి ఏది అన్నిటికీ కర్త ఉన్నా కూడా మరి దాన్ని స్వతంత్రించుకోగలడా అంటే స్వతంత్రించుకోలేడు. కాబట్టి అప్పటి వరకు ఎవరికి అధీనంలో ఉండాలి? సంరక్షణకి, గృహ నిర్వాహకుని యొక్క అధీనంలో ఉంటాం. అలాగే ఇశ్రాయేలీలు క్రీస్తు ద్వారా పొందుకునే ఆ మహిమను వారసులు అవటానికి అప్పటి వరకు దేనికి లోబడి ఉన్నారంట? ధర్మశాస్త్రానికి. ఈ ధర్మశాస్త్రాన్ని గురించి ఇక్కడ ఏం చెప్తున్నా? గృహ నిర్వాహకుడు, సంరక్షకుడు అంతవరకే. ఎప్పటి వరకు? తండ్రి చేత నియమించబడిన దినం వచ్చిన తర్వాత కూడా నేను దాన్ని స్వతంత్రించుకోను, నేను ఇంకా బాలుడిగానే ఉంటాను, నోట్లో వేలు పెట్టుకుంటే కుదరదు. ఇప్పుడు అలాగే ఉంది. వీళ్ళందరూ చేసే పని ఏంటంటే తండ్రి చేత నియమించబడిన దినం వచ్చేసింది, ఇంకా నేను బాలుడినే, నేను ఇంకా సంరక్షకుని అధీనంలో ఉంటా, గృహ నిర్వాహకుని అధీనంలో ఉంటాను. మరి దాసుడికి నాకు ఏ భేదం లేదు, నేను ఇంకా దాసుడిగానే ఉంటాను. నేను అన్నిటికీ కర్త, వారసుడిగా కానీ అన్నిటికీ కర్త, కానీ ఇంకా దాసుడిగా ఉంటాను అనేవాళ్ళు వీళ్ళు. ఏది? ధర్మశాస్త్రం ఇంకా అమల్లో ఉంది అన్న బ్యాచ్ దేనికి సంబంధించిన వాళ్ళంటే దీనికి సంబంధించిన. వాస్తవాన్ని గ్రహించాలి. బైబిల్ చాలా చక్కగా చెప్తుంది. మన వాళ్ళు ఏంటంటే బైబిల్ చదవరు, ఎవరో రాసి చదువుతారు, మనుషుల మీద కాన్ఫిడెన్స్ పెడతారు, బైబిల్ పరిశీలన చేయకపోవటం వలన ఏం జరుగుతుందంటే ఇంకా బాలురుగానే ఉంటారు, ఇంకా సంరక్షకుని అధీనంలో ఉంటారు. సంరక్షకుని అధీనంలోను, తర్వాత గృహ నిర్వాహకుని అధీనంలో. అంటే ఇక ధర్మశాస్త్రాన్ని అధీనంలో నేను ఉంటాను అంటే నీకు ఏమాత్రమో వారసుడు కాదు. 5b కుమారులు వారసుడు అంట. ఏది? కొత్త నిబంధన సంబంధులు, కుమారులు, వారసులు. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. 4వ అధ్యాయము 4 నుండి 7 వచనాలు. 4వ వచనం చదువుతున్నా. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనే ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని చెప్పి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక
దాసుడు కాదు కుమారుడివే. కుమారుడు అనగా దేవుని ద్వారా వారసుడువు అన్నాడు. చూడండి ఎంత అద్భుతంగా బైబిల్లో రాయబడి ఉంటే, మరి బైబిల్ ఏం చదువుతున్నారు మీరు అర్థమవుతుంది నాకు. బైబిల్ ఏం చదువుతున్నారు? ఎందుకు ధర్మశాస్త్రం అమల్లో ఉందని చెప్తున్నారు? ఒకవేళ ధర్మశాస్త్రం అమల్లో ఉందంటే మీ మీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి అని బైబిల్ చెప్తుంది. ఇది కూడా బైబిల్ అర్థం చేసుకోకపోతే, ఇంకా మొండిగా వాదిస్తే ఏమవుతారో చెప్పండి? దాసుడు అవుతావు. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే తండ్రి చేత నియమించబడిన దినము వచ్చినప్పుడు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడండి. ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? మనము దత్తపుత్రులము కావాలని చెప్పి ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించటకే ఆయన ధర్మశాస్త్రానికి లోబడ్డాడు. మన విమోచించటం కోసమే దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి వచ్చి ధర్మశాస్త్రము నుండి విమోచించడానికి ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను కనుక లోబడి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? తన సిలువైందు కొట్టి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మనలను నీతిమంతులుగా తీర్చాడు. అయితే ఇప్పుడు తీర్చబడిన మనము ఎవరము అంటే, మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రం లోబడి ఉన్న వారిని విమోచించడం ధర్మశాస్త్రం లోబడ్డాడు అని చెప్పి, మరియు మీరు కుమారులైనందున అంటున్నాడు. ఎవరు కుమారులు? ఎవరు దాసులు? ధర్మశాస్త్ర సంబంధులు దాసులు, క్రీస్తు సంబంధులు కుమారులు, కొత్త నిబంధన సంబంధులు కుమారులు వారసులు. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని మొరపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడివి కాదు, కుమారుడివే. కుమారుడైతే అర్థమే ఏంటి మన లాభం అంటే, కుమారుడు అంటే ఏంటి? కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడువు. నువ్వు దాసుడువా వారసుడువా అది తెలుసుకోవాలి. ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తాను, ధర్మశాస్త్రం అమల్లో ఉంది, మన బైబిల్లో ఉంది కనుక నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను, ధర్మశాస్త్ర సంబంధమైన బోధను అంటే నువ్వు ఏమైపోతావు? దాసుడు అయిపోతావు అని బైబిల్ చెప్తుంది. తర్వాత నెక్స్ట్ 6వ పాయింట్, ధర్మశాస్త్రాన్ని గురించి బైబిల్లో ఏమి రాయబడి ఉందంటే, దాసి తర్వాత హగరు. రూపకాలంకారంగా చెప్తా, అలంకార రూపకంగా ధర్మశాస్త్రాన్ని గురించి వ్రాయబడిన మాటలు ఏంటంటే దాసి హగరు. ధర్మశాస్త్రాన్ని గురించి బైబిల్లో అలంకార రూపంగా రాయబడిన మాటలు ఏంటంటే దాసి హగరు. ఏది ధర్మశాస్త్రాన్ని గురించి చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయము, గల్తీ పత్రిక 4వ అధ్యాయము, గల్తీ పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు. గల్తీ 4వ అధ్యాయం 24, 25 వచనాలు. 24, 25 వచనాలు. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి అని చెప్పి ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ స్త్రీలు అంటాడు, ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయకుండా సంబంధమైనదే, దాస్యములో ఉండుటకు పిల్లలను కన్నును, ఇదే హగరు. చూడండి, ఈ 2 నిబంధనల గురించి చెప్పి, ఒక నిబంధన ఏంటంట, ఒక నిబంధన దాస్యములో ఉండటానికి పిల్లలకు అనేది, ఇది సేనాయకుండా సంబంధమైనది అంటాడు. ఇక్కడ క్లారిటీ చాలా చెప్పాడు. సేనాయకుండా సంబంధమైనది అంటే ధర్మశాస్త్రం. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు అని చెప్పుకుంటూ వచ్చి ఒక నిబంధన గురించి చెప్తా ఉన్నాడు. ఒక నిబంధన గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ నిబంధన? ఈ స్త్రీలు 2 నిబంధనలే ఉన్నారు. వాటిలో ఒకటి సేనాయకుండా సంబంధము అయినా దాస్యములో ఉండుటకు పిల్లలను కన్ను, ఇది అగరు అంటాడు. అగరు అంటాడు. అగరేంటి? అగరు అబ్రహాముకి 2 భార్యలు. ఎవరు? అగరు, శారాయి, అగరు. మరి ఇందులో ఈ హగర్ ఏంటి? దాసియా లేకపోతే కాదు, భార్య, దాసి, ఆమె దాసి. అందుకనే ఇక్కడ చెప్తున్నాడు, దాసితో పోలుస్తున్నాడు. దేన్ని? ధర్మశాస్త్రాన్ని దాసితో పోలుతున్నాడు. పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని దాసితో పోలుతున్నాడు. దాసికి ఏమైనా ఇవ్వటానికి ఏముందా? దాసి దాని కుమారుని ఎలగొట్టు అంటాడు. ఈ దాసి అంట ఇది హగరు అని చెప్పుకుంటూ వచ్చి దాస్యంలో ఉండటానికి పిల్లల్ని అనేది ఏది? హగరు. దాస్యంలో హగర్ని దేనితో పోలి చెప్తున్నాడు? హగరు సినాయకుండ సంబంధమైన దాస్యంలో ఉంటకు పిల్లలకు అనేది అంటాడు. అంటే ధర్మశాస్త్రం అనేది దాస్యంలో ఉండటానికి పిల్లలకి అనేది దాసులుగా ఉన్నారు వీళ్ళు.
వీళ్ళు దాసులుగా ఉన్నారు. ఎందుకు దాసులుగా ఉంటున్నారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు. అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడతారు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోతున్నారు కనుక ధర్మశాస్త్రము లేఖనము అందరినీ పాపంలో బంధించేస్తాం వలన వీళ్ళు దాసులుగా అయిపోయారు. అందుకని ఇక్కడ ఉంటాడు, ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు అంటాడు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదే దాస్యంలో ఉండుటకు పిల్లల కన్ను, ఇది హగరు అంటాడు. హగరు గురించి శారాయి గురించి చెప్పుకుంటూ వచ్చేసి హగర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని, ఈ హగరు దేనికి సంబంధించిందంటే సీనాయి కొండ సంబంధమైన ధర్మశాస్త్రాన్ని గురించి చెప్పబడుతుంది. ఇది ఈ హగరుకు పుట్టిన పిల్లలు ఎవరంటే దాస్యంలో ఉండటానికి పిల్లలు పుట్టేవాళ్ళు. సీనాయి సంబంధమైన ఆ చట్టము ద్వారా అంటే ధర్మశాస్త్రం ద్వారా అనుసరించేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు దాసులే, వాళ్ళు స్వతంత్రులు మాత్రం కాదు. 25వ వచనం ఈ హగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ఈ హగరు అనేది సీనాయి కొండ. అంటే సీనాయి కొండ అంటే హగరే సీనాయి కొండ కాదు, సీనాయి కొండ దగ్గర దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అంటాడు. ఇట్లా మన హగరే సీనాయి కొండ, కొండ హగర కాదు. మనోళ్ళు ఆ కొండ హగర అంటాడు. కొండ ఉందా లేదా? కొండే ఉంది అంటే కొండ అంటే కొండ. హగరు ఈజుకుంటూ కొండ కాదు. అక్కడ దేనికి సీనాయి కొండ ఎందుకంటాడు? రూపకాలంకారంగా సీనాయి కొండ దగ్గర దేవుడిచ్చినటువంటి మోషే నిబంధనలు లేకపోతే ధర్మశాస్త్రాన్ని గురించి ఇక్కడ ఏమంటున్నాడు? సీనాయి కొండ అంటాడు. ప్రస్తుతం యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యం ఉన్నది కనుక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది అనేసి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకా పోతే నెక్స్ట్ దీంట్లోని బి, స్వతంత్రురాలు శారా. ఎవరు స్వతంత్రాలు? దేని గురించి స్వతంత్రాలు అని చెప్తా ఉన్నాడు అంటే స్వతంత్రాలు అంటే శారా అని చెప్తా ఉన్నాడు. 26వ వచనం గలతీ పత్రిక 4వ అధ్యాయం 26, 28, 29. 26, 28, 29. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకి తల్లి. మనకి ఏ తల్లి? పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకి తల్లి అంటాడు. ఏంటి పైనున్న యెరూషలేము ఏంటి, అది మనకి తల్లి ఏంటి అనేసి మనం ప్రశ్నిస్తే కింద చెప్తా వస్తున్నాడు, సహోదరులారా మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింసించానో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు అంటే ధర్మశాస్త్ర అప్పుడు అప్పటి కాలంలో చెప్తా ఉన్నాడు, శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళని ఎలా హింసించారో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చేసి దేని గురించి చెప్తా ఉన్నాడు? ధర్మశాస్త్రముకు లోబడి గోరు వారులారా ధర్మశాస్త్రము వినటలేదా? నాతో చెప్పుడి. దాసి వల్ల ఒకడు, స్వతంత్రాల వల్ల ఒకడు, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరి అని వ్రాయబడి ఉన్నది కదా అంటాడు. అబ్రహాముకి 2 పిల్లలు పుట్టారంట. ఒకడెవరో దాసి వలన పుట్టిన వాళ్ళు, ఒకడు స్వతంత్రాల వలన అంటే ఇస్సాకు శారా వలన పుట్టిన వాళ్ళు. 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసికి పుట్టినవాడు శరీరమును బట్టి పుట్టెను, స్వతంత్రురాలిని వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను అని ఆ చరిత్ర చెప్పుకుంటూ వచ్చేసి కింద అసలు ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పుకుంటూ వచ్చి ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వారిలో ఒకటి సీనాయకొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలను కన్నా ఇది హగరు అంటాడు. అంటే 2 పిల్లలు పుట్టారు. 2 పిల్లల్లో హగరు కన్నా పిల్లలు దేనికి సంబంధించిన వాళ్ళు? దాస్యంలో ఉండటానికి. వాళ్ళు దాసులు, వాళ్ళకి స్వతంత్రులు కాదు, వాళ్ళకి ఏమీ ఆస్తి రాదు. ఇంకా కింద చూద్దాం, ఇది హగరు. ఈ హగరు అనేది అరేబియా దేశంలో ఉన్నటువంటి సీనాయకొండ. ప్రస్తుతం యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందు ఉన్నది కనుక ఆ నిబంధన దీనికి దీటై ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చేసి ఇక్కడ 30వ వచనంలో ఏముంది? ఇందును గురించి లేఖనమేమో చెప్పుతున్నది, దాసి దాని కుమారులను వెళ్ళగొట్టుము, స్వతంత్రాల కుమారులతో పాటు దాసి కుమారులు వారసులై ఉండడు అంటాడు. ఎల్లగొట్ట అంటాడు.
దాసి దాని కుమారులను ఎలగొట్టండి. ఎందుకు? స్వతంత్రులని కుమారులతో పాటు దాసి కుమారులకు వారసులు కాదు. ఇప్పుడు ఎవరైతే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానో, అది కూడా నాకు బైబిల్లో ఉంది కనుక దాన్ని కూడా అనుసరిస్తాను, అది కూడా నేను చట్టంగా చేసుకుంటాను అని నువ్వు అనుకుంటే నిన్ను ఎల్లగొట్టే పరిస్థితి ఉంది. ఎక్కడి నుంచి ఎల్లగొడతారు? ఎక్కడికి వెళ్ళరు? ఎక్కడుండవు? తండ్రి ఇంట్లో ఉండవు, ఎల్లగొట్టేస్తారు. తండ్రి ఇంట్లో ఉంటేనే నీకు పరలోకం. తండ్రి ఇంట్లో ఉండాలంటే నువ్వు దాసీ కుమారులు అవుతావా, స్వతంత్రాలు? హగరు అంట. ఈ హగరు ఏంటి? అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ. ఈ సీనాయి కొండ అంటే, సీనాయి కొండ అంటే ఏంటి? 2 నిబంధనలు. వీళ్ళిద్దరూ ఎవరో 2 నిబంధనలు అంటాడు. ఒక నిబంధన దాస్యంలో ఉండటానికి పిల్లలకి అనేది, ఒక నిబంధన స్వతంత్రులుగా ఉండటానికి పిల్లలకి అనేది అంటాడు. ఇక్కడ ఏమంటాడు? దాసీ దాని కుమారులను ఎల్లగొట్టుము అని చెప్తా ఉన్నాడు. 31 వచ్చిన కానీ 31 వచ్చిన చదువుదాం. కాగా నా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసీ కుమారులము కాము. స్వతంత్రురాలి కుమారులం మనం, దాసీ కుమారులం కాదు. ఒకవేళ దాసీ కుమారులం కాదు అంటే అర్థం ఏంటి? దాస్యంలో ఉండటానికి పిల్లలకి అనేది అరేబియా దేశంలో ఉన్నది సీనాయి కొండే అంటాడు. అంటే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రానికి సంబంధులు దేనికి సంబంధులు? దాసీ కుమారులు. దాసీ కుమారులు ఏం చేయమంటున్నాడు? ఎలగొట్టే అంటున్నాడు. ఎలగొట్టే అంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నేను జీవిస్తాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు వెళ్ళగొట్టేయాలి. మరి ఎవరు స్వతంత్రులు? ఎవరు స్వతంత్ర? క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వతంత్రులు. అందుకనే ఏమంటాడు? కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసీ కుమారులము కాదు అని చెప్పేసి, ఈ స్వాతంత్రం అనేది మనకు ఎలా వచ్చింది? 5:1 చెప్తున్నాడు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, ఇక్కడ దాస్యమైన కాడేంటి? అర్థమేంటి? ధర్మశాస్త్ర సంబంధమైన బోధకి మీరు లోబడొద్దు అంటున్నాడు. దాస్యమైన కాడి కింద మీరు చిక్కోవద్దు అంటాడు. ఎందుకు చిక్కోవద్దు? అంటే కాగా సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసీ కుమారులం కాదు. కాబట్టి మళ్ళీ దాస్యమైన కాడి కింద చిక్కోవద్దు. ఎందుకంటే ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరు అనుగ్రహించాడు? క్రీస్తు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తే మనం స్వతంత్రులు అవుతాము? క్రీస్తు దగ్గరికి వస్తే స్వతంత్రం. అంటే కొత్త నిబంధన దగ్గరికి వస్తే స్వతంత్రులు అవుతాము, కొత్త నిబంధన దగ్గరికి వస్తే వారసులు అవుతాము. ఇదనమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, శరీరాన్ని బట్టి పుట్టినవారు, వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు. శరీరాన్ని బట్టి పుట్టినవారు, వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్ర సంబంధులు. వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు? క్రీస్తు సంబంధులు, లేకపోతే కొత్త నిబంధన మళ్ళీ పైకి చెప్పుకుంటూ వస్తున్నాడు. గల్తీ పత్రిక 4:22, 23, 29. గల్తీ పత్రిక 4:22 నుండి 23, 29. దాస్యం వలన ఒకడు, స్వతంత్రాల వలన ఒకడు, 2 కుమారులు అబ్రహామునకు కలిగిరి అని. దాస్యం వలన ఒకడు, స్వతంత్రాల వలన ఒకడు, 2 కుమారులు అబ్రహామును కలిగిరి అని వ్రాయబడి ఉన్నది. ఆయనను దాస్యం వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను అంటాడు. దాస్యం వలన పుట్టినవాడు ఎలా పుట్టాడు? శరీర ప్రకారం. వాగ్దానాన్ని బట్టి పుట్టాడా? అంటే వాగ్దానాన్ని బట్టి పుట్టినవాడు కాదు. వాళ్ళ ఇష్టము. దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పాల. దేవుడు చెప్పింది వాళ్ళు చేశారు కనుక శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు. మరి ఎవరు స్వతంత్ర వలన వీళ్ళు పుట్టెను? స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. దాస్యం వలన పుట్టిన వాళ్ళు ఎవరు? ధర్మశాస్త్ర సంబంధులు. మరి వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు? వాగ్దానాన్ని బట్టి. ఇందులోనే బి భాగానికి కూడా ఆన్సర్ ఉంది. ఏది? వాగ్దానమును దాసి వలన శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు? అబ్రాహాముకి 2 అబ్రాహాముకి 2 కుమారులు, 2 భార్యలు కాదు. అబ్రహాముకి 2 కుమారులు. 2 కుమారులు, ఒకటి దాస్యం వల్ల, ఒకళ్ళు స్వతంత్రాల వల్ల. అయితే దాస్యం వల్ల పుట్టిన వాళ్ళేమో శరీరాన్ని బట్టి పుట్టారు. మరి స్వతంత్రాల వల్ల పుట్టిన వాళ్ళు వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు? దాసి అంటే గుర్తు రావాలి.
ఆగరు. ఆగరు అంటే సీనాయి కొండ. ఆగరు అనేది ఇది సీనాయి కొండ అండి. సీనాయి కొండ అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రము. ధర్మశాస్త్ర సంబంధులు ఏంటి? దాసులు. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు కనుక ఏం చేయాలనే? దాసి దాని కుమారుని ఎలగొట్టు. భగావ అంటే మళ్ళీ ఇది ఏళ్ళలో బి. ఏళ్ళలోనే బి ఏంటి? వాగ్దానమును బట్టి పుట్టిన వాళ్ళు. మళ్ళీ దానికి కూడా ఇయే రెఫరెన్సులు. గల్తీ పత్రిక 4వ అధ్యాయము 22, 23, 29. ఇక్కడ కూడా ఏముంది? దాసి వల్ల ఒకడు, స్వతంత్రాల వల్ల ఒకడు, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీరమును బట్టి పుట్టిన, స్వతంత్రాల వల్ల పుట్టినవాడు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు అన్నాడు. ఇక్కడ శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళు ఎవరు అనేసి మనం పరిశీలన చేస్తే, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు, శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు, క్రీస్తు బోధన అనుసరించేవాళ్ళు, వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు అని చెప్పుకుంటూ వచ్చి, సహోదరులారా మనం ఇస్సాకుల వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగ హింసించినో ఇప్పుడునూ అలాగే జరుగుతున్నది. ఇందుని గురించి లేఖనం ఏమి చెప్పుతున్నది? దాసీ దాని కుమారులను వెళ్ళగొట్టుము. దాసీ కుమారులు స్వతంత్రాల కుమారులతో పాటు వారసుడై ఉండడు. కాగా మనము స్వతంత్రాల కుమారులమే కానీ దాసీ కుమారులము కాదు. అంటే మనం వాగ్దానాన్ని బట్టి పుట్టిన వాళ్ళం. శరీరాన్ని బట్టి శరీర ప్రకారం పుట్టిన కుమారులము కాదు. ఇప్పుడు శరీర ప్రకారం పుట్టిన కుమారులు ఎవరు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకోవాలి. శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళేమో ధర్మశాస్త్రాన్ని బట్టి నడుచుకుంటాం అనేవాళ్ళు శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళు. ఇప్పుడు కూడా ఒకప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కూడా నేను అదే ఫాలో అవుతా అంటే నీకు అదే అప్లై అవుద్ది. పౌలు ధర్మశాస్త్రం కొట్టివేయబడిపోయిన తర్వాత అంట ఆ ముసుకాళ్ళకు ఉందంట. ధర్మశాస్త్రము క్రీస్తులో కొట్టివేయబడిపోయిన తర్వాత కూడా వాళ్ళు నేటి వరకు వారు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే వారికి నిలిచి ఉంది. ఆ ముసుగు నిల్చున్న వాళ్ళతో కొట్టివేయబడిపోయింది, ఇంకా ఆ ముసుగే నిలిచి ఉంది, ఇంకా అమల్లోనే ఉంది అనేసి ఒకప్పుడు ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇశ్రాయేలీలతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే చెప్తున్నాడు, దాసీ కుమారులు, స్వతంత్రాల కుమారులు, మరి శరీరాన్ని బట్టి పుట్టినవారు, వాగ్దానాన్ని బట్టి పుట్టినవారు అని ఎంత క్లియర్గా చెప్తూ ఉంటుంటే కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లోబట్ల ఎళ్ళగానే వాళ్ళు లోబట్ల. అందుకనే పౌలు రోమ 10:1 అంటాడు, సహోదరులారా ఇశ్రాయేలీల రక్షణ పొందవలననే నా హృదయాభిలాష, వారి విషయమై నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నది అంటాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారి గురించి సాక్ష్యం ఇస్తాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. జ్ఞానానుసారమైన ఆసక్తి ఏంటి? స్వతంత్రాలు కుమారులు అంటే క్రీస్తు దగ్గర రావాలి, స్వతంత్రాలు కుమారులుగా ఉండాలి, ఆత్మను బట్టి పుట్టిన వాళ్ళు, వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారులుగా ఉండాలంటే క్రీస్తు దగ్గరికి రావాలి. మేము క్రీస్తు దగ్గర ఇంకా ధర్మశాస్త్రం అమల్లో ఉందని ఇశ్రాయేలీలు అప్పుడే పౌల్ని వ్యతిరేకించి నువ్వు గుండు కొట్టించుకో, నువ్వు తగులుబడివు, లేకపోతే నువ్వు మోషే మనకి ఇచ్చిన ఆజ్ఞల్ని కొట్టేశాడని నువ్వు చెప్తా ఉన్నావు అనేసి పౌల్ని, అపోస్తలుడైన పౌల్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి మొదటి శతాబ్దంలో కూడా ఉంది. అయితే పౌలు వాళ్ళకి బోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు కూడా ఎవరైనా ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడతాను ఎవరైనా అనుకుంటే వాళ్ళు అవుతారని పౌలు చెప్పాడు. గల్తీ పత్రికలో 5వ అధ్యాయంలో 5వ వచనంలో, గల్తీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడివాడెవడో వాడు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతాడు, కృపలో నుండి తొలగిపోతాడు అనేసి పౌలు అప్పుడే ధర్మశాస్త్రం కలిగి ఉన్న అప్పటికి అంతకు మునుపు ధర్మశాస్త్రం కలిగి ఉన్న ఇశ్రాయేలీలతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా ధర్మశాస్త్రం మనకి ఉంది కానీ ఇప్పుడు లేదు, ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడు లేదు, మనం ధర్మశాస్త్రాన్ని ఇంకా మనం అనుసరిస్తే మనం శరీరాన్ని బట్టి పుట్టిన వాళ్ళం, మనం దాసులుగా ఉంటాం, మనం వారసులం కాము అని చెప్పుకుంటా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చేసి చెప్తున్నాడు, మీరు ఇంకా ఎవరైనా ఈ మాటలు ఎవరితో మాట్లాడింది? అన్నిలతోనే, ఇశ్రాయేలీలతోనా? ఈ మాటలు ఎవరితో మాట్లాడుతున్నాడు పౌలు? ధర్మశాస్త్రానికి ఒకప్పుడు లోబడి ఉన్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రం లోబడి ఉండి ఇంకా లోబడి ఉంటాం
అని అంటే లేదు అది కొట్టివేయబడిపోయిందని చెప్తా ఉన్నాడు. చెప్తా చెప్తా ఉంటే వాళ్ళేమో లోబట్టలేదు, అంటున్నారు. అంటే ఒక పాయింట్ వేసాడు. ఇప్పుడు వీళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. మీలో ఎవడైనాను ఇంకా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా తీర్చబడతాము అని మీరు ఎవరన్నా అనుకుంటే మీరు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడతారు. కృపలో నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సినటువంటి ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే అర్థం చేసుకోండి చెప్పేది. ఎందుకు అంటే అగ్నిలోని లాగినట్లు ఒక్కడైనా సరే బయటికి లాగాలి అనే ప్రయత్నంలోనే ఈ అంశాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. కానీ మేమేదో పండితులు మరి మాకే తెలుసని, లేకపోతే మీకేం తెలియదని మిమ్మల్ని దూషించటం కానీ, కించపరచడం కానీ, మిమ్మల్ని బలహీనంగా మేము అర్థం చేసుకుంటాం కానీ కాదు. మీరు కూడా జ్ఞానవంతులే, కానీ మీకు బోధించిన వాళ్ళు ఒక క్రమంలో బోధించలేదు. కాబట్టి ఒక క్రమ ప్రకారం మనం బైబిల్ని పరిశీలన చేసి ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుని సత్యం ఉన్నట్లుగా గ్రహించగలిగినప్పుడు మనం ధర్మశాస్త్రం అనేది ఏంటంట, ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా. కృపా సత్యం యేసుక్రీస్తు ద్వారా కలిగింది. మరి తర్వాత ధర్మశాస్త్రం ఎక్కడ రాయబడింది? రాతి పలకల మీద రాయబడింది. మరి ఆత్మ యొక్క నియమం ఎక్కడ అంటే కొత్త నిబంధన అనేది ఎక్కడ రాస్తానన్నాడు? మెత్తనైన హృదయాల మీద దేవుని ఆత్మతో వ్రాయబడిన పత్రికలు. ధర్మశాస్త్రం ఏంటి? రాబోతున్న మేళ్ళ ఛాయ. మరి నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. ధర్మశాస్త్రం ఏంటి? బాలశిక్షకుడే. బాలశిక్షకుడు అంటే వారసుడు కాదు. ఎవరు వారసులు అవుతారు? క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు. అందుకనే మీరు కుమారులు అంటే దేవునికి వారసులు. తర్వాత ధర్మశాస్త్ర సంబంధులు ఎవరు అంటే బాలురు కాబట్టి దాసుడికి బాలుడికి ఏం తేడా లేదు. బాలుడు అన్నింటికీ కర్త అన్నా కూడా బాలుడు మాత్రం అనుభవించలేడు. ఎప్పుడు అనుభవిస్తాడు? బాలుడు పెద్ద అయిన తర్వాత అనుభవిస్తాడు. ఎప్పుడు అనుభవిస్తాడని ఎక్కడ ఉంది? తండ్రి చేత నియమించబడిన దినము వచ్చేంత వరకు కూడా సంరక్షణకి గృహ నిర్వహణకి అధీనంలో ఉంటాడు. తండ్రి చేత నియమించబడిన దినం వచ్చేసిన తర్వాత వీళ్ళు అధీనంలో ఉండటానికి అవసరం లేదు. అప్పుడు ఏమవుతాడు? వారసుడు అవుతాడు. దాసుడు కాదు కానీ కుమారుడు అవుతాడు, వారసుడు అవుతాడు. దేవుని ద్వారా వారసుడు అవుతాడు. తర్వాత ధర్మశాస్త్ర బోధ ఎలాంటిదంటే ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రము బోధ ధర్మశాస్త్రాన్ని గురించి హగర్ అంటున్నాడు. ధర్మశాస్త్ర సంబంధుల్ని దాసీ కుమారులు అంటాడు. దాసీ కుమారులు. అలాగే స్వతంత్రాలు అంటే ఎవరంటే శారా. స్వతంత్రాలు కుమారులు అంటాడు. స్వతంత్రాల కుమారులు అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వతంత్రాల కుమారులు. తర్వాత ధర్మశాస్త్రాన్ని అనుసరించి వారిని గురించి ఇక్కడ ఏం చెప్తున్నాడు? శరీర ప్రకారం పుట్టినవారు అంటాడు. మరి క్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు వాగ్దానాన్ని బట్టి పుట్టినవాళ్ళు. మరి ఏం చేయాలి? దాసి కుమారులు ఏం చేయాలి? ఎలగొట్టాలా? ఇవన్నీ ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. మనం వచ్చేవారం నేర్చుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాట ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్.